దానికి ఏది నచ్చితే అది మాత్రమే తింటుంది. నాకు త్వరగా తగ్గిపోయింది, నీకు తగ్గిపోతుంది. డాక్టర్ మందు వేసుకుంటేనే తగ్గుతుందని ఎవరు చెప్పారు? మెడిసిన్స్ కంపల్సరీ, అవి తీసుకుంటేనే మనకి క్యూర్ అవుతుంది. ఇవన్నీ మీ డాడీ మీకు చెప్పుంటారు. ఆయన డాక్టర్ అని అందరికి తెలుసు కదా. నా ఆరోగ్యం ఎప్పుడు బాగాలేకపోయినా మా నాన్నమ్మ నాకు కషాయం సూప్ చేసేస్తుంది. అవి మెడిసిన్స్ కంటే చాలా మంచివని చెప్తుంటుంది. నానమ్మ ముసలావిడి కదా, అందుకే సైన్స్ అర్థం కాదు. ఆరోగ్యం బాగాలేనప్పుడు వెంటనే మందులు తీసుకోవడం మంచిది. కానీ నాకు సైన్స్ అర్థమవుతుంది కదా. మరి ఒక విషయం చెప్పు, నీకు లాస్ట్ టైం ఒంట్లో బాగాలేనప్పుడు నాన్నమ్మ ఇచ్చిన సూప్ అయితే తాగా? ఎందుకంటే అది నానమ్మ చేసింది కాబట్టి. నాకు మందులు తీసుకోవాలని లేదు, సూప్ కూడా తాగాలని లేదు. నాకు మీట్ బన్స్ తినాలని ఉంది. పిల్ల ఒంట్లో బాగాలేకపోతే గంజి మాత్రమే తాగాలి కదా. ఒంట్లో బాగాలేనప్పుడు మందులు వేసుకోవడం చాలా కామన్, కానీ గంజి మాత్రమే తాగాలని ఎందుకు చెప్పారో తెలియదు. నాకు బాగాలేనప్పుడు మాత్రం మా మమ్మీ నా ఫేవరెట్ ఎగ్ కర్రీ కూడా చేస్తుంది. నీకు ఒకటి తెలుసా, అన్ని సప్లిమెంట్. సప్లిమెంటా? మరి నాకెందుకు ఎవరు చేసి ఇవ్వలేదు? చూడు, నా విషయానికి వస్తే మా నాన్నమ్మ చేసిన సూప్ తాగితే బాగుంటుంది. అది కూడా సప్లిమెంటే. తను చేప సూప్ తాగితే చాలా మంచిది, చాలా న్యూట్రిషియస్. ఎవరికైతే ఇలా స్టమక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి తొందరగా రికవర్ అయిపోతుంది. మీట్ పని తినడానికి అయితే వీలేదు, చేప సూప్ అయితే ఓకే. నేను జోక్ చేశాను, ప్లీజ్ ఇలా ఫీల్ అవ్వకు. నాకు బాగాలేనప్పుడు మాత్రం మా మమ్మీ నా ఫేవరెట్ ఎగ్ కర్రీ కూడా చేస్తుంది. నీకు ఒకటి తెలుసా, అన్ని సప్లిమెంట్. సప్లిమెంటా? మరి నాకెందుకు ఎవరు చేసి ఇవ్వలేదు? చూడు, నా విషయానికి వస్తే మా నాన్నమ్మ చేసిన సూప్ తాగితే బాగుంటుంది. అది కూడా సప్లిమెంటే. తను చేప సూప్ తాగితే చాలా మంచిది, చాలా న్యూట్రిషియస్. ఎవరికైతే ఇలా స్టమక్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి తొందరగా రికవర్ అయిపోతుంది. మీట్ పని తినడానికి అయితే వీలేదు, చేప సూప్ అయితే ఓకే. నేను జోక్ చేశాను, ప్లీజ్ ఇలా ఫీల్ అవ్వకు. నీ చేతికి మట్టి అంటుకుంది, నువ్వు తినే పనితో పాటు అది కూడా కడుపులోకి వెళ్తుంది. అయితే ఏంటి? ఇక ఆఫ్టర్నూన్ కాదు, సరిగ్గా నైట్ టైం నీకు కడుపు అప్సెట్ అవుతుంది. ఏమి కంగారు పడకు, ఏమైనా అవసరం అయితే మా ఇంటికి రా, మా డాడీ నైట్ డ్యూటీ చేస్తాడు. అంత లేదు, అలాంటివే నా జోలికి రావు. అందరూ వాళ్ళకి నచ్చిందే తింటున్నారు, నేను మాత్రం తినకూడదా? స్నూపీ, ఒక చెప్పు, నేను ఈ స్టీమ్ బన్ తినాలా వద్దా? నిజంగానా? నువ్వు కూడా తినమని చెప్తున్నావా? అయితే నేను తింటాను. మరి నా కడుపు నొప్పి వస్తే ఎలా? స్నూపీ, ఇప్పటి వరకు నాకేం ప్రాబ్లం రాలేదు, నేను బాగానే ఉన్నానేమో. ఇదేంటి ఎవరు కనిపించడం లేదు? స్నూపీ, ఈ మధ్య నువ్వు అన్ని తినేస్తున్నావు. ఇక నుండి డాడీ మమ్మీ కూడా గంజి మాత్రమే తాగుతారు. ఏంటి గంజి తాగాల? మనమా? ఒంట్లో బాగోలేనిది టీఆర్టీఎన్ కదా, మరి మనం ఎందుకు గంజి తాగాలి చెప్పు? గంజి చాలా మంచిది, అది కడుపుని క్లీన్ చేస్తుంది. అన్నం తినడం చాలా అవసరం, గంజి ఒకటే తాగితే సరిపోదు కదా. టీఎన్ ఒంట్లో బాలేదు, మనం తనకి సపోర్ట్ చేయాలి కదా. కరెక్ట్ గా చెప్పావు, టీఆర్టీఎన్ ఒంట్లో బాలేదు, అందుకే తనని బాగా చూసుకోవడానికి మనకి ఇంకా పని చేయడానికి స్ట్రెంత్ అవసరం అవుతుంది. 2 రోజులు గంజి తాగితే వీక్ అయిపోతారా? ఆంటీ తెచ్చిన బన్ తిన్నప్పుడు పాప ఫీలింగ్స్ గురించి ఆలోచించారా మీరు? నిజమే, కానీ ఆ బన్స్ ఆంటీ మన కోసమే చేశారు కదా, కాబట్టి ఎవరో ఒకరు తిని తీరాలి. ఈ అనవసరమైన సాకులు చెప్పొద్దు నాకు. అయినా మమ్మీ డాడీ గొడవ పడ్డ మాపండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. ఈ రోజు మధ్యాహ్నం ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వెళ్ళి బంద్ తిన్నాను. నేను నీకు చెప్పాను కూడా. నిజంగానే నాకు అసలేం కడుపు నొప్పి కూడా రావడం లేదు మమ్మీ, ప్రామిస్ గా. బన్స్ అలా దాచడం నాకు కూడా చాలా కష్టంగా ఉంది. ఏమన్నారు మీరు? నేను దాచుకుని తినేశాను. చిన్నపిల్లలాగా దాచుకుని తిన్నారా?